our CM's kith and kin, no officer can stand against him. This is what is happening in that Ayyappa society area and all. అక్కడ whether any building conforms to any building regulations ఉంటుందా అసలు యాక్చువల్లీ అట్లా జరుగుతుందా? నేను ఇటీవల ఒక కేసులో అక్కడ కుక్కడపల్లి కోర్టులో అపియర్ అవుతున్నప్పుడు మై అదర్ సైడ్ టోల్డ్ మీ సార్ తిరుపతి రెడ్డి కా పర్మిషన్ आप क्या करते कुछ भी करो चल అన్నాడు వాడు ఓపెన్గా ఆ కుచ్ నహీ కర్ సక్తే సాబ్ అన్నాడు. అంతెందుకండి నేను చెప్తున్నాను కదా నా ఓన్ ఎగ్జాంపుల్లో మొత్తం హైదరాబాద్లో ఉన్న CS 7, 14, 13 కేసెస్ ల్యాండ్స్ని బై వే ఆఫ్ మై ఆర్డర్ ది ల్యాండ్స్ హ్యావ్ బీన్ ప్రొక్యూర్డ్ టు ది గవర్నమెంట్. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. సెకండ్ ఫేజ్లో ఆ ల్యాండ్స్ అన్ని ఎక్కడ పోయినాయండి? ఎవరికి పోయినాయి? సెకండ్ ఫేజ్లో దే థాట్ దట్ ఐఎమ్ అన్ ఇంపెడిమెంట్ టు యునో అగ్రైడైజింగ్ ఆర్ రాదర్ క్యాప్చరింగ్ దోస్ ల్యాండ్స్. దే స్టార్టెడ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. అంతెందుకండి సినిమా యాక్టర్ ప్రభాస్ని 5 ఎకరాల భూమి కబ్జా చేస్తే తీసి విసిరి పారేస్తాం. ఎవరైతే అతను వంశీమోహన్ మా కలెక్టర్ ఉండేనో శేర్లింగంపల్లిలో అంటే డిప్యూటీ కలెక్టర్, హీ కాల్డ్ మీ సార్ ఇట్లా ఉంది వాళ్ళు వచ్చేసి మళ్ళీ తాళాలు ఓపెన్ చేసినారు మళ్ళీ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు సార్ ఇన్ స్పైట్ ఆఫ్ ఏ స్టేటస్ కో ఆర్డర్ బై ది హైకోర్ట్ వాట్ ఐ మే టు డూ ది ఇన్స్పెక్టర్ డజంట్ కోఆపరేట్ విత్ మీ అని నాకు ఫోన్ చేసినాడు. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి నేను ఇమీడియట్గా వెంకటరెడ్డి అని మా సిఐ మాదాపూర్ ఆయనకి ఫోన్ చేసిన, ఏమయ్యా డిప్యూటీ కలెక్టర్ వాంట్స్ యువర్ హెల్ప్ యూ డోంట్ ఎక్స్టెండ్ వాట్ ఇస్ దిస్ గో అండ్ క్లోజ్ ఇట్ బై ఆల్ మీన్స్ అని క్లోజ్ చేసినారు. అంటే నేను అనేది ఏమంటే కొంతమంది యొక్క అధికారులు అంటే ఎంత నిజాయితీగా మీరున్నా పొలిటికల్ ఇష్యూస్ ఆఫ్ పవర్ని వీళ్ళు ఎదుర్కోలేరు. సింపథైజ్ విత్ దేర్ ఫేట్, సింపథైజ్ విత్ దేర్ ఫ్లైట్. ఎస్ ఎగ్జాక్ట్లీ అయినా అయిపోవాలి. నీకు ఏం అవసరం ఉందంటే నాకు ఫోన్ చేసింది యాక్చువల్లీ వాడు ఎవడో వచ్చినాడు నా దగ్గరికి వచ్చేస్తే అది ఆపాలి అది ఇది అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు అక్కడ కుక్కడపల్లి కోర్టులో ఒక ఫాల్స్ కేసు వేసి ఒక ఆర్డర్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేసి మేము సీఎంఏ వేసినాం. అప్పటి అమయ్ కుమార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హీ వాజ్ వైటల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ థింగ్ టు సీ దట్ ప్రభాస్ గెట్స్ దట్ ఆర్డర్. సో ఆయన ఏం చేసినాడు ప్రిమాచ్యూర్గా నన్ను అపీల్ వేయి అని బాగా టెన్షన్ పెట్టాను. నేను వెయ్యను, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైల్ ఏ కౌంటర్ ఎఫిడవిట్ ఇన్ ద ట్రయల్ కోర్ట్, వీ విల్ ఆర్గ్యూ ఇట్, ఇఫ్ ద ట్రయల్ కోర్ట్ డజంట్ టేకప్ దెన్ వీ విల్ డూ ఇట్ అని మేము అపీల్ వేసినాం. వేసిన తర్వాత యూ సీ ది మెకానిజం ది కోర్ట్ సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ చేస్తా అంటే ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ డజంట్ ఎలో మీ టు ఆర్గ్యూ మై మ్యాటర్. అసలు మాట మాట్లాడనియడు, నోరు విప్పనియడు. ఒక దశలో ఇంకా నాకు చిరాకు అనిపించేసేసి ఐఎమ్ గవర్నమెంట్ పీడర్ రిప్రజెంటింగ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, యూ డోంట్ ఎలో మీ టు ఆర్గ్యూ ద మ్యాటర్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ టు ది కోర్ట్ సిస్టమ్, పీపుల్ విల్ లాఫ్ ఎట్ అస్ అని అన్న తర్వాత నో యూ టెల్ మీ అన్నాడు. అప్పుడు జస్ట్ రామ్ సుబ్రహ్మణ్యం వాళ్ళు పాస్ చేసిన ఆర్డర్లో ఆ పర్టికులర్ 2 paragraphs చదివి వినిపించినాను. దిస్ ఈస్ ది ఆర్డర్ వి గాట్ అగైనెస్ట్ మిస్టర్ ప్రభాస్. వెన్ ది కోర్ట్ హ్యాస్ imposed a restriction that the property cannot be opened and given to him, how dare the collector would do hand keys to him అని అడిగితే అప్పుడు తిట్టి రకరకాల వ్యవహారాలు జరిగాయి. నేను అనేది ఏమంటే యాక్చువల్లీ సిస్టంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇవాళ రాజకీయము చాలా నీచ నికృష్టాలకు దిగజారడం వల్ల ఎంత గొప్ప ఆనెస్ట్ ఆఫీసర్ అయినా ఐ హ్యావ్ మై సింపతీస్ విత్ రంగనాథ్, ఐ డోంట్ అక్యూజ్ ఆఫ్ ఎనీథింగ్, బట్ కానీ ఇది సిస్టంలో జరుగుతున్నటువంటి డిఫెక్టే కాబట్టి ఎవరో ఒకళ్ళు సంబడి మస్ట్ టేక్ ది బుల్ బై హార్న్స్. అందుకే మాలాంటి వాళ్ళము ఎక్కువగా అవసరం ఉన్నా లేకున్నా కొన్ని సందర్భాలలో రకరకాలుగా సోషల్ మీడియాలో ఇట్లాంటి ప్రశ్నలు మేము రేస్ చేస్తూనే వస్తున్నాం, మేము మాట్లాడుతూనే వస్తున్నాం. వి రిసీవ్ ది ఐర్ ఆఫ్ ది సో కాల్డ్ పొలిటికల్ బిగ్ విక్స్ సమ్ టైమ్స్. బట్ వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ హియర్ ఆఫ్టర్ టు మిస్టర్ రంగనాథ్ ఈస్ దట్ before you embark upon anything, and I think you must be doing it, but see that the court doesn't frown upon the conduct of Hydra so much. ఎందుకంటే ఇటీవల జరిగిన చాలా ఎవరికి సబ్జెక్ట్ పోతే ఆ జడ్జ్ somehow he is a bit critical of the functioning of the Hydra కాబట్టి because I was live witness to some of the hearing, some of the situations కాబట్టి I took liberty to say all this. Thank you so much for the organizers for giving me this wonderful opportunity. Anyway, I could say this all in front of Mr. Ranganath because వెనక మాట్లాడితే దానికి వాల్యూ లేదు కాబట్టి రంగనాథ్ గారు రావడం అనేది మాకు నిజంగా హైలైట్ ఇది మీటింగ్కి.
Yeah, yeah. He's